హలో ఫ్రెండ్స్, మన హైదరాబాద్ నుంచి దేశ రాజధాని ఢిల్లీకి బయలుదేరుతున్నాం. కానీ ఇది మామూలు ట్రిప్ కాదు ఫ్రెండ్స్. ట్రైన్లో గంటల కొద్ది ప్రయాణం, మధ్యలో ఫుడ్, ఫ్రెండ్స్తో ఫన్, స్లీపింగ్ కోసం ఫైట్, చివరికి ఢిల్లీ ఎలా చేరుకున్నామో అదంతా తెలుసుకున్నాం. ఇక్కడ అన్న వాళ్ళు ఏం చేస్తున్నారా అని ఆలోచిస్తున్నారా? ట్రైన్ ఎక్కగానే మనకు గుర్తొచ్చి వెంకీ మూవీ సినిమా కదా, గజాల గారు. సో అదే ఆ డైలాగ్ రీల్ చేస్తున్నారు. ఆ ఫన్తో ట్రైన్ ఎక్కగానే కాసేపు ఆ రీల్స్తోనే గడిచిపోయింది. వీళ్ళొక టీం. సో మేము మొత్తం కాలేజ్ నుంచి 30-40 మెంబర్స్ వెళ్ళాము ఢిల్లీ ట్రిప్కి. సో 30-40 మెంబర్స్ వెళ్ళిన దగ్గర గ్రూప్స్గా డివైడ్ అయిపోవడం కామన్ కదా. సో అన్న వాళ్ళంతా డివైడ్ అయిపోయి వెంకీ సినిమాని ఇక్కడ రీక్రియేట్ చేస్తున్నారు. సో ఇది ట్రైన్ జర్నీ కామ్ అండ్ కంపోజ్డ్గా ఉంది ఫ్రెండ్స్. చాలా హ్యాపీ ఫీల్ వైబ్ వచ్చింది. ఫోన్ కెమెరాస్ అన్నీ ఆనే ఉన్నాయి ఈ కేవ్స్ దగ్గర. సో ఫైనల్గా ఢిల్లీ ఎంటర్ అయ్యాం. అక్కడ ఒక బస్ తీసుకొని డెస్టినేషన్కి రీచ్ అయ్యాం. నైట్ కదా, మార్నింగ్ స్టార్ట్ చేసి టూరిస్ట్ ప్లేసెస్ విజిట్ చేయాలి. సో ఈ బస్ జర్నీ ఇలా ఫ్రెండ్స్ అందరితో ఇంట్రడక్షన్తో అయిపోయింది. ఫస్ట్ స్టాప్ ఇండియా గేట్. అక్కడికి వెళ్ళగానే ఫోటో స్టాండ్, ఒక ఫోటో స్టాండింగ్, ఒక ఫోటో వాకింగ్, ఇంకో ఫోటో క్యాండిడ్ అంట. క్యాండిడ్ ఫోటో కోసం 25 పోజెస్ ఇచ్చాం. అక్క, నేను విజ్జు, నేను అక్క ఫ్రెండ్స్ ఇలా కింద పడి మీద పడి కొన్ని ఫొటోస్ అయితే తీసేసుకున్నాం. చాలా హ్యాపీ అనిపించింది. తర్వాత రెడ్ ఫోర్ట్. హిస్టరీ చూడడానికి వెళ్ళాము, కానీ మన గ్యాంగ్కి హిస్టరీ కన్నా ఫుడ్ హిస్టరీ ఇంపార్టెంట్ కదా. బిర్యానీ ఎక్కడ దొరుకుతుందా అని రీసెర్చ్ చేసాం. రెడ్ ఫోర్ట్ అంతా తిరిగేసాము. మనకు నచ్చినన్ని కొన్ని ఫొటోస్ ఇండివిజువల్గా, కొన్ని గ్రూప్స్గా అలా ఫొటోస్తో టైం స్పెండ్ చేసాం. ఢిల్లీ స్ట్రీట్ ఫుడ్ అంటేనే నెక్స్ట్ లెవెల్ కదా. చాట్, గోల్గప్ప, పార్తా అన్నీ ట్రై చేయాలి. ఒక గోల్గప్ప తిన్నాక ఇంకొకటి అన్నాం. ఆ తర్వాత కౌంటే మర్చిపోయాం. సో అలా రెడ్ ఫోర్ట్ తిరిగేసి షాపింగ్ చేసి ఇంకా ఫొటోస్ తీసాం. కానీ ఫైనల్గా వ్యాలెట్ ఓపెన్ చేస్తే వ్యాలెట్ ఇన్నర్ వాయిస్, నన్ను ఎందుకు చంపావురా. సో ఫ్రెండ్స్, ఢిల్లీకి వెళ్ళాలనుకుంటే ప్లాన్ చేయండి, ఫ్రెండ్స్ని పిలవండి, కెమెరా ఛార్జ్ పెట్టండి, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ బడ్జెట్ని డబల్ చేసుకోండి. నెక్స్ట్ ఢిల్లీ మెట్రోలో ఎంటర్ అయ్యాం. బాగా సూపర్ ఫాస్ట్ అని ఫీల్ అయ్యాం. కానీ ప్లాట్ఫామ్ డైరెక్షన్ బోర్డ్ చూసి మన బ్రెయిన్కి మాత్రం లోడింగ్. ఒకరు లెఫ్ట్ అన్నారు, ఇంకొకరు రైట్ అన్నారు. లాస్ట్కి గూగుల్ మ్యాప్ కూడా మీరు డిసైడ్ అయి చూసుకొని నన్ను చెప్తున్నట్టుంది. నెక్స్ట్ స్టాప్ చాందీ చౌక్. అక్కడ క్రౌడ్ చూస్తే మనం ఢిల్లీకి వచ్చామా లేక ఎంటైర్ ఇండియా ఇక్కడే గ్యాదర్ అయిందా అనిపించింది. ఫస్ట్ షాప్లో జస్ట్ లుకింగ్ అన్నాం. 10 మినిట్స్లో తర్వాత బ్యాగ్స్ ఫుల్. బడ్జెట్ మాత్రం సైలెంట్గా కార్నర్లో ఏడుస్తుంది. చాందీ చౌక్లో ఫుడ్ అంటే అయ్యయ్యో, అరోమాకి స్టమక్ ఆటోమేటిక్గా ఎస్ అంటుంది. ఒక ప్లేట్ టేస్ట్ చేద్దాం అనుకున్నాం. టేస్ట్ చేశాక ఇంకా 2 ప్లేట్స్ ఆర్డర్ చేసాం అండ్ ఢిల్లీ బార్డర్ దగ్గర వదిలేసాం. ఆఫ్టర్నూన్కి అందరం టైర్డ్నెస్ స్టార్ట్. ఒకరు ఇంకా ఎంత తిరగాలి అంటున్నారు, నేనేమో జస్ట్ 1 మోర్ ప్లేస్ అంటున్నాను. ఆ 1 మోర్ ప్లేస్ అనేది 3 hours జర్నీ. ఫైనల్గా అందరు నన్ను చూసి నెక్స్ట్ ట్రిప్ నువ్వు మాత్రం ప్లాన్ చేయకు అన్నారు. ఈవినింగ్ ఢిల్లీ లైట్స్ ఆన్ అయ్యాయి. సిటీ మొత్తం డిఫరెంట్ వైబ్స్, ఫొటోస్, లాఫ్టర్, స్ట్రీట్ సౌండ్స్. ఆ మూమెంట్లో ఒక ఫీల్ వచ్చింది. ప్లేసెస్ కన్నా మనతో ట్రావెల్ చేసే పీపుల్ ఇంపార్టెంట్. కానీ ఎమోషనల్ అయ్యే ముందు ఒకరు అడిగారు, డిన్నర్ ఎక్కడ అని. అగైన్ ఫుడ్ స్టోరీ స్టార్ట్. ఢిల్లీ ట్రిప్ ఇక్కడే ఫినిష్ కాదు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకా క్రేజీ ప్లేసెస్, అన్ఎక్స్పెక్టెడ్ మూమెంట్స్, ఫుల్ కామెడీ ఉంటాయి. సో వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్లో చెప్పండి. బాయ్ ఫ్రెండ్స్.